ప్రస్తుతము నేను కాశీలో ముముక్షు భవన్ అంటారు. అంటే మన శాస్త్రాల్లో ముముక్షువులు, సో వీళ్ళ గురించి ఎన్నో వర్ణనలు ఉన్నాయి. సో ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే కామెంట్స్లో రాయండి, అసలు ముముక్షువులు ఉంటే ఎవరు, అసలు వీళ్ళ ప్రయత్నము దేనిపై ఉంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు మన కాన్సెప్ట్, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన శాస్త్రాల్లో ముముక్షువులు అంటే ఎవరు, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ సాధన ఏమిటి రాయండి. కానీ చూడండి, నిన్నటి నుంచి కూడా నా ప్రయత్నం ఏమిటి అంటే భారత్పై జరుగుతున్న కుట్ర, అంటే ఇది ఏ స్థాయిలో ఉంది అంటే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము కూడా మోదీ యొక్క పాలసీ, మనము పాకిస్తాన్పై చేసిన ఈ దాడులు, వీటిపై చాలా సీరియస్గా ఉన్నారండి. సీరియస్గా ఉండడము అంటే రేపు మన ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, సో ఈ విషయంలో ఒక పానిక్ బటన్ అనేది ప్రపంచ స్థాయిలో ప్రస్తుతము అందరూ కూడా, ఇది ఎలా చెప్పాలి అంటే బ్రహ్మోస్. సో ఇప్పుడు బ్రహ్మోస్ రహస్యాలు ఎలా బయటపడుతున్నాయి అంటే, ఈరోజు బ్రహ్మోస్కు ఉండే ఆ షేర్ మార్కెట్ అంటాం చూసారా, దగ్గర 40 దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అని చెప్పి భారత్ వద్ద వీళ్ళు రిక్వెస్ట్ పెట్టినట్టుగా వార్తలు. సో ఇది ఒక్కసారి తెలిసిన తరువాత ఒక అమెరికాను లేదా చైనాను, వాళ్ళ మిత్రదేశాలు, చైనా మిత్రదేశాలు అనండి, అమెరికా మిత్రదేశాలు అనండి, వాళ్ళైతే మామూలుగా తీసుకోవడం లేదు. సో బ్రహ్మోస్ వీళ్లకు సింహ స్వప్నములాగా మారింది అని వీళ్ళైతే అనుకుంటున్నారు. అంటే ఈ 4 రోజుల పాటు మనము చేసిన ఆ యుద్ధము, ఆ తీరు ఇవాళ షాకింగ్గా ఉందండి. ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అంటే ఇంత పెద్ద ప్లానింగ్ 4 డేస్కి మనం ఏం మాట్లాడాం ఫ్రెండ్స్, 40 రోజులు 27,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అన్నాము. కానీ 4 డేస్లో మనము ఆడిన ఈ ఆట, ఇప్పుడు మనము బ్రహ్మోస్ అన్నాము అనుకోండి, ఫిలిప్పైన్స్కే అమ్మాం, తరువాత తైవాన్ వాళ్ళు అడిగారు, మీకు వియత్నాం అనండి, మీకు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రెజిల్, అర్జెంటీనా, గ్రీస్, ఈజిప్ట్ వరుస పెట్టి మనం ఒక్కసారిగా నూర్ఖాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ వద్ద బ్రహ్మోస్ని వాడేమో అనే ఈ వార్త అప్పటి వరకు ఎవరికి తెలియదు. మనం ఏకంగా ఇంత పెద్ద అస్త్రాన్ని వాడతాం తెలియదు. కానీ వాడిన తీరు ఒక్కసారి ప్రూవ్ అయిపోయింది. ఏమండి, భారత్లో మీకు ఇవ్వబడిన ఫెసిలిటీస్, ఈ ఫెసిలిటీస్లో మీరు ఒక మిజైల్ టెక్నాలజీ అంటున్నారు, వీటిని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ అనేది కరెక్ట్గా పని చేస్తుందా చెయ్యదా ఎలా తెలుస్తుంది? మీరు యుద్ధము చేస్తే కదా. కాబట్టి మనం ఏం చేశాము, పాకిస్తాన్ అనబడే ఒక దేశాన్ని ఒక యుద్ధ క్షేత్రముగా, ఒక ల్యాబ్గా మార్చుకొని మన వద్ద ఉండే అత్యాధునికమైన టెక్నాలజీ అనండి, వెపన్స్ అనండి, వీటిని వాడి చూసాం. సో ఇవాళ ప్రపంచానికి మనం విడిగా ఏం చెప్పక్కర్లేదు. బ్రహ్మోస్ ఏం చెయ్యగలదో ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. కాబట్టి అంటే దీన్ని ఎలా చెప్తున్నారు, చైనా వాడు ఇచ్చిన మిజైల్ టెక్నాలజీ కన్నా భారత్ యొక్క బ్రహ్మోస్ మిజైల్ టెక్నాలజీ మీకు ఎన్నో రెట్లు ఉత్తమమైనది అనేది క్లియర్గా అక్కడ ప్రూవ్ అయ్యింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక అద్భుతాన్ని చెప్తాను చూడండి. ఈ బ్రహ్మోస్ అనబడే మిజైల్ టెక్నాలజీ, క్రూజ్ మిజైల్ అంటాం చూసారా, మీకు ఏకంగా 3 మ్యాక్ స్పీడ్లో ఉంటుంది. మీకు 290 కిలోమీటర్స్ వేగముతో వెళ్ళగలిగే ఒక అద్భుతము ఇది. సో ఇప్పుడు దీనిని వాడడంతో ఏమైంది, ఏ చైనా కాదు, అమెరికా కాదు, భారత్ వద్దే మీకు ఇంత అద్భుతమైన టెక్నాలజీ, అంటే ఇంత వేగంగా ప్రయాణించగలిగే ఒక మిజైల్ టెక్నాలజీ రష్యా తరువాత భారత్ వద్ద మాత్రమే ఉండడము వీళ్ళు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మోరోవర్ ఇందులో మీరు చూసారనుకోండి, 88% ఈ స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, భారత్లోనే మేక్ ఇన్ ఇండియా, అంటే టాటాస్, మహేంద్రాస్, ఎల్ఎన్టీలు, అదానీలు వీళ్ళందరూ కలిసి
బ్రహ్మోస్ లాంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసి ఇవాళ భారత్ చేతిలో పెట్టారు. 88% స్పేర్ పార్ట్స్ భారత్లోనే తయారవ్వడముతో ఒక దేశీ టెక్నాలజీ ఆయుధముగా ఇవాళ అందరూ బ్రహ్మోస్ని చూస్తున్నారు. దాంతో దీని డిమాండ్ ఎలా పెరిగిపోయింది అంటే, మీరు లిటరల్గా చైనా వాడి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాం, కానీ ఇక్కడ ఒక్క బ్రహ్మోస్ సిటీని ఇవాళ మనం నిర్మిస్తున్నామండి. ఒక నగరాన్నే మనము లక్నో వద్ద నిర్మిస్తున్నాం. అంటే 110 మిజైళ్ల నుంచి 130 మిజైళ్ళు ప్రతి సంవత్సరము కూడా. ఇందులో మీకు బ్రహ్మోస్ యొక్క తండ్రి ఏకంగా బ్రహ్మదేవుడు దిగి వచ్చినట్టుగా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్. సో ఇవన్నీ ఒక్కసారి భారత్లోకి వచ్చిన తరువాత ఈ పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనాను కూడా కలుపుకోవాలి. సో వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఇట్లా భారత్ను విడిచిపెడితే వీళ్ళు రష్యా తరువాత అంటే సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయారు. అమెరికానో, చైనానో, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ దరిదాపుల్లో కూడా లేరు అనుకోండి. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, నీకు S-400 కాదు S-500 టెక్నాలజీని ఇస్తాము. టెక్నాలజీ ఇవ్వడం కాదు, భారత్లోనే ఈ ప్రొడక్షన్ మొదలు పెడదాము. అప్పుడు ఈ ప్రపంచము ఏం చేస్తుంది, ఎవరైనా మన ముందు నిలబడగలరా? సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఒక్క బ్రహ్మోస్ ప్రపంచ స్థాయిలో గ్లోబల్గా లేవనెత్తడముతో ప్రపంచమంతా ఇవాళ దిగ్భ్రాంతిలో ఉంది. అంటే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్, బ్రహ్మోస్ హైపర్సానిక్ ఏకంగా ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు 290 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే కదా అంటే, మనము ఒక ఒప్పందములోకి అంటే మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజిమ్ అంటారండి, ఇందులో మనం పొరపాటుగా సంతకాలు పెట్టాం. సో పెట్టడంతో మనము 300 కిలోమీటర్స్ రేంజ్లో మాత్రమే బ్రహ్మోస్ని వాడగలం. సో ఇప్పుడు మనము ఇంకొక దేశానికి అమ్మాలి అనుకోండి, 300 కిలోమీటర్స్ రేంజ్లో మాత్రమే బ్రహ్మోస్ ఇవ్వగలమండి. సో నా వరకు అడిగారు అనుకోండి, ముందు మనము ఈ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయాలి, ఒప్పందాలు నథింగ్. సో ఒకవేళ ఫిలిప్పైన్స్కి 500 కిలోమీటర్స్ రేంజ్ కావాలి, ఎందుకంటే టోటల్గా చైనా చుట్టూరుతో ఉండే దేశాలకే మనము ఎక్కువగా ఈ బ్రహ్మోస్ అనేది ఇస్తున్నాం. కాబట్టి రేపు చైనా వాడు తోక ఆడిస్తే మా వద్ద బ్రహ్మోస్ ఉందన్న ధైర్యము ఈ దేశాలకు కలగాలి. అలాంటి ధైర్యాన్ని మనం ఇస్తున్నాము. అలాగే బ్రహ్మోస్ అన్నగారు కాదు, బ్రహ్మోస్ తండ్రి గారు లాంటి, అంటే బ్రహ్మదేవుడికి సమానమైన అస్త్రాలు ఈ బ్రహ్మోస్ వెర్షన్లో నుంచి తీసుకురాబోతున్నాము. ఇది తట్టుకోలేకే అమెరికా అనండి, వాళ్ళ మిత్ర దేశాలు ఎన్నో కుట్రలండి. నిన్నటి నుంచి వరసగా నేను దీని గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మన తెలివితేటలు, మన ఇంటెలిజెన్స్, మన యొక్క ఈ నిబద్ధత అనండి, మనము ఒక దేశం మీద అంటే రష్యా లాంటి ఒక దేశం మీద పెట్టుకున్న నమ్మకము, వాళ్ళకి మన మీద ఉండే నమ్మకం లేకపోతే ఇంత పెద్ద టెక్నాలజీని భారత్ దాకా తీసుకువచ్చి ఇవాళ హైదరాబాద్, లక్నో లాంటి దేశాలలో మీరు బ్రహ్మోస్ తయారు చేయండి, అమ్మకాలు మీరే చూసుకోండి, మా వాటా మాకు ఇవ్వండి చాలు అని చెప్పి వాళ్ళు చెప్పడము, ఈరోజు పాకిస్తాన్పై మనం ఇంత పెద్ద అస్త్రాన్ని వాడడము, ఏకంగా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ మీదే ఇంత పెద్ద దాడి, రేడియేషన్ లీక్ అని చెప్పి అందరూ మాట్లాడడం, ఒక ప్యానిక్ సిట్యువేషన్లో ప్రపంచాన్ని తీసుకువెళ్ళిన బ్రహ్మోస్ అని చెప్పి ఇవాళ మాట్లాడాలి. మరి బ్రహ్మోస్ చేసిన ఈ మ్యాజిక్, మీకు ఈ డిస్ట్రక్షన్, ఈ భయము, అగ్ర దేశాల్లో కూడా కలిగిస్తున్న భయము, ఇది మనకు ఆల్ అడ్వాంటేజ్. కానీ మనము ఆపరేషన్ సింధూర్ 3కి మాత్రం సిద్ధముగా ఉండాలి అనేది నాకైతే పూర్తిగా అర్థమైంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.